భక్తులందరికీ నమస్కారం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారు ఈరోజు మన ముందుకు ఈ సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఎదుటివారు మీ మాట వినాలి అన్నా, మీరు చెప్పినట్టు చెయ్యాలన్నా ఈ చిన్న పరిహారం చేయండి. ఈ చిన్న పనిని చేస్తే చాలు, వారు ఖచ్చితంగా మీ మాట వింటారు. ఇలా చేయడం వల్ల వారు ఎదురు చెప్పటం అనేది జరగదు. కాబట్టి ఎదుటివారు కానీ, మీ భర్త కానీ, భార్య కానీ, మీరు ఇష్టపడ్డ వ్యక్తులు ఎవరైనా పర్వాలేదు, వారు మా మాట వినాలి, మేము చెప్పినట్టు చెయ్యాలి అని చాలామందికి కూడా ఏంటంటే ఏదైనా సరే పరిహారం ఉంటే బాగుండు, ఇది చేస్తే మా మాట వీళ్ళు వింటే బాగుండు అని మీకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి కదా. ఏదైనా పరిహారం కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి పరిహారం ఇది ఒకటి అని చెప్పవచ్చు. చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. చాలా చిన్న పరిహారం కూడా. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇది చేయడం వల్ల ఎదుటివారు ఎంతటి వారైనా సరే మీ మాట వినక తప్పదని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇది తప్పకుండా చెయ్యండి. దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఎవరినైనా సరే అంటే మనము ఇష్టపడ్డ వ్యక్తులు అంటే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాము, ఇష్టపడుతూ ఉంటాము. వారంటే చాలా పడి చచ్చిపోతూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వారు మీ మాట వినరు. మిమ్మల్ని అసలు కేర్ చేయరు కూడా. మిమ్మల్ని లెక్క చేయరు. అలాంటప్పుడు ఏంటంటే మీకు చాలా బాధ అనిపిస్తుంది. మేము ఎంత ఇష్టపడుతున్నామో వారెందుకు మమ్మల్ని ఇష్టపడటం లేదు? వాళ్ళంటే ఎందుకు మమ్మల్ని అసహ్యించుకుంటున్నారు? ఇలా చేయడం అంటే కొన్నిసార్లు మనం ఏడ్చేస్తూ కూడా ఉంటాము. అలాంటి వాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడే రెమెడీ ఇది. దీన్ని చేయడం వల్ల ఏంటంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీరు భార్యాభర్తల సంబంధం కూడా సరిగా లేకపోయినా సరే, అంటే సంకేతాలు సరిగ్గా లేకపోయినా, మీ భర్త మిమ్మల్ని అస్సలు ఇష్టపడకపోయినా, అలాగే కాకుండా మీ మాట వినకపోయినా, మీ భార్య మీకు ఎదురు చెప్తున్నా, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అసహ్యించుకుంటూ ఉన్నా, ఈ చిన్న పనితో మీరు తప్పకుండా అంతా కూడా సెట్ అయిపోతుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ పరిహారాన్ని మేము చెప్పిన విధంగా చక్కగా చేయండి. ఎలాంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. ఇది చాలా ఈజీ పరిహారం కూడా. అలాగే చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది. చాలా మంచి రిజల్ట్‌తో పాటు మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు పడుతూ ఉంటారు. ఆ గొడవలకు కారణం అవి చిన్నవి అయినప్పటికీ కూడా వాటి ద్వారా ఏంటంటే ఎక్కువగా పట్టింపులు ఉంటూ ఉంటాయి. తద్వారా బాగా బాధపడిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే భార్యని అస్సలు భర్తని కేర్ చేయదు. భర్త భార్యని కేర్ చేయడు. మనం ఇష్టపడ్డవారు, ప్రేమించిన వారు ఎవరైనా సరే మనం అస్సలు లెక్క చేయరు, పట్టించుకోరు. మన మాట అస్సలు వినరు. వీరికి నచ్చినట్లుగా వారు ఉంటారు. అలా ఉండకుండా మన మాట వినాలనుకునేవారు ఎవరైనా పర్వాలేదండి. ఇది భార్యాభర్తలు ప్రేమించుకున్న వ్యక్తుల పరంగానే కాకుండా ఎదుటివారు ఎవరైనా సరే అందరూ కూడా మన మాట వినాలి, మనకు అనుకూలంగా ఉండాలి అనుకొని మీరు ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ఒక 2-3 రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది చూడగలుగుతారు అని చెప్పుకోవచ్చు. అంత బాగా ఉపయోగపడే పరిహారం ఇది. ఈ పరిహారం చేయడానికి ముందుగా కర్పూరం కావాలి. కర్పూరాన్ని తీసుకోండి. కర్పూరంతో పాటు 5 కర్పూర బిళ్ళలను తీసుకోండి. తీసుకుని మీ భర్త పరంగా చేస్తున్నారా? లేదంటే ఇంట్లో మీ పెద్దవారి పరంగా చేస్తున్నారా? ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని మంచి కోసం మాత్రమే చేయండి. చెడు కోసం అస్సలు చేయకండి. ఎందుకంటే చెడు కోసం మీరు చేశారనుకోండి, ఆ చెడే మీకు తిప్పికొడుతుంది. దాని కర్మ ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి ఈ పరిహారాన్ని మంచి కోసం మాత్రమే చేయండి. ఎందుకంటే వారిని మనం ఇష్టపడుతున్నాము, వారి వల్ల మనకు ప్రయోజనం ఉంది, వారంటే మనకు ఇష్టం కాబట్టి వారు మన మాట వినాలనుకునే చేస్తున్నాము కదా, దానివల్ల మనకు మంచే జరుగుతుంది, కానీ చెడైతే జరగదు కదా. అదే
చెడు కోసం అంటే వారు ఇష్టపడకపోయినా వారు మనల్ని అంటే చాలా వరకు కూడా అవాయిడ్ చేస్తున్నా ఇలాంటి కొన్ని సంబంధాలు ఉంటూ ఉంటాయి. వాటి ద్వారా అంటే వారు మన మాట వినేలాగా మీరు చేసుకోరనుకోండి, దాని ఫలితం రాదు. అది శూన్యమైపోతుంది. ఇదంతా కూడా మీకు వృధా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది భార్యాభర్తల పరంగా, ప్రేమించిన వ్యక్తుల పరంగా మీరు ఎవరైనా సరే, ఎదుటివారు ఎంతటి వారైనా సరే, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాము, భార్యాభర్తలు ఉన్నారు ఏంటంటే చాలా వరకు కూడా గొడవలు పడిపోతూ ఉంటాం. మాట్లాడుకోము, పట్టించుకోము. అసహ్యించుకోవడం, చేదరించుకోవడం, కసురుకోవడం, చీటికి మాటికి ఏడవటాలు ఇలాంటివి, తిట్టుకోవటాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే మనకు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపై పడి పిల్లలేంటి మా అమ్మా నాన్న ఇలా చేస్తున్నారు, వారు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా మనం పిల్లల ముందు గొడవ పడడం, తిట్టుకోవడం ఇలాంటివి పనులు చేయకూడదు. ఒకవేళ మనం గొడవ పెట్టుకోవాల్సి, తిట్టుకోవాల్సిన అవసరం వస్తే పిల్లలు లేనప్పుడు మాత్రమే మనం గొడవ పడాలి. కర్పూరం బిళ్ళల్ని తీసుకోండి. ఆ కర్పూరం మీద ఏంటంటే చక్కగా 5 కర్పూర బిళ్ళలను తీసుకుంటారు కదా! వాటిని ఏంటంటే మీకు ఇష్టమైన వారి పేరును తలుచుకుంటూ ఒక్కొక్క కర్పూరాన్ని ఒక్కొక్క దానిపై ఒకటి పేర్చుకుంటూ చక్కగా కాల్చండి. ఇలా వరుసగా ఒక 2, 3 రోజులు ఇలా చేయండి. మూడో రోజు ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం వేళల్లో చేయండి. అంటే రాత్రి సమయం అంటూ ఉంటుంది కదా! ఆ సమయంలో చేయండి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే చేయొచ్చు. కర్పూరం బిళ్ళల్ని ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వాటిని కాల్చడం అంతే. అలా కాల్చేటప్పుడు వారి పేరును తప్పకుండా తలుచుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తి రాము కానీ, సీను కానీ, లేదా కవిత కానీ, సునీత కానీ ఇలా పేర్లు ఏవైనా సరే వారి పేర్లను తలుచుకుంటూ ఇవి కాల్చండి. చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.